బరిలోకి దిగిన ప్రతి జట్టు గెలవాలని అనుకుంటుంది. విజయం సాధించి తమ అభిమానులను సంతోషంలో ముంచెత్తాలని చూస్తుంది. దేశ కీర్తి ప్రతిష్టలను పెంచాలని భావిస్తుంది. అయితే ఎప్పుడు తమదే పైచేయి ఉండాలనుకునే కొన్ని టీమ్స్ విజయం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాయి. గెలుపు దాహం తగ్గని ఆ జట్లు తామే ఛాంపియన్స్ గా ఉండాలని అనుకుంటాయి. కింద పడిన తమదే పైచేయి అనే అహంభావం కలిగిన లాంటి కొన్ని టీమ్స్ లలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. విన్నింగ్ ముఖ్యంగా భావించే కంగారులు గెలుపు కోసం సాయాశక్తుల కృషి చేస్తారు. అయితే ఓడిపోయే ప్రమాదం ఉంటే స్లెడ్జింగ్ దగ్గర నుంచి చాలా అస్త్రాలను ప్రత్యర్థులపై ప్రయోగిస్తారు. ఈసారి చీటింగ్ ఆయుధాన్ని బయటకు తీసి విమర్శల పాలవుతున్నారు. ఆస్ట్రేలియా మరోసారి బుద్ధి చూపించింది. గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే కంగారులు భారత్ ను ఓడించడానికి వేస్తున్న ఎత్తులు చూసి అభిమానులు సీరియస్ అవుతున్నారు. అడిలేడ్ టెస్టులో ఎంపైర్లు వ్యవహరిస్తున్న తీరుపై అంతా ఫైర్ అవుతున్నారు. భారత బ్యాటింగ్ సమయంలో కేఎల్ రాహుల్ నాట్అవుట్ అయినా అవుట్ ఇచ్చారు. అదే ఆసీస్ ఇన్నింగ్స్ లో మిచెల్ మార్ష్ అవుట్ అయినా ఎంపైర్లు అవుట్ ఇవ్వలేదు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు మార్ష్. అశ్విన్ వేసిన బంతిని డిఫెన్స్ చేయబోయి మిస్ అయ్యాడు. అయితే భారత ఆటగాళ్లు అపీల్ చేసిన ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. దీంతో రివ్యూ తీసుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే డిఆర్ఎస్ టీమిండియాకు వ్యతిరేకంగా వచ్చింది. బంతి మొదట ప్యాడ్స్ కు ఆ తర్వాత బ్యాట్ కు తగిలినట్టు క్లియర్ గా కనిపించింది. అయినా కంక్లూజివ్ ఎవిడెన్స్ లేదనే కారణం చూపి ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయానికి కట్టుబడి నాట్అవుట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు థర్డ్ ఎంపైర్. దీంతో గ్రౌండ్ లోని భారత ఆటగాళ్లతో పాటు స్టేడియంలో తిలకిస్తున్న వారు అలాగే టీవీలు ఫోన్లలో లైవ్ చూస్తున్న కోట్లాది మంది టీమిండియా అభిమానులు షాక్ అయ్యారు. ఈ మ్యాచ్ లో వరుసగా ఎంపైరింగ్ నిర్ణయాలు భారత్ కు వ్యతిరేకంగా వస్తుండటంతో ఆసీస్ చీటింగ్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెత్తు టెస్టులో ఘోర ఓటమి ఎదురు కావడంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే కంగారులు మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.